కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిపి ఒక ప్రాపగాండా బిగిన్ చేశారు. 10 సంవత్సరాల్లో మన్మోహన్ సింగ్ 117 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టాడు. 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ 0 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు. ఎవరు మౌనముని? యెస్, కరెక్ట్. మౌనముని అని మన్మోహన్ సింగ్‌ని ఎందుకంటారంటే, అమెరికా నాయకులో లేకపోతే చైనా నాయకులో భారతదేశానికొస్తే ప్రధానమంత్రి ఆళ్ళ పక్కన కూర్చోవాలి. సోనియా గాంధీ ఆళ్ళ పక్కన కూర్చొని, ఈ పక్కన కూర్చున్నటువంటోడు ప్రధానమంత్రి ఎట్లవుతాడు? రాజమాతలాగా ఆవిడ వ్యవహరిస్తే పక్కన కూర్చున్నోడు మౌనముని కాకపోతే ఏమంటారు? రెండవది, ఈ దేశానికి సంబంధించిన బంగారాన్ని తాకట్టు పెట్టుకునే పరిస్థితులు, లేదంటే ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైనప్పుడు ప్రెస్ మీట్లలో ఏం వివరణలు ఇచ్చుకోవాలి? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అర్జెంటుగా నరేంద్ర మోడీని? ఇప్పుడు మొన్న అమ్మాయి నార్వే అమ్మాయి లాగా లేదు ప్రెస్ మీట్లో అవసరమైతే చెప్పి సురుతారో లేకపోతే ఇంకోటో గట్టిగా మాట్లాడతాడు ఒక కమ్యూనిస్ట్ రిపోర్టరు. దాన్ని బేస్ చేసుకుని అదిగో చూసారా సమాధానం చెప్పలేకపోయాడు, వణికిపోయాడని చెప్పాలి. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది, ప్రతి పాయింట్కి మాట్లాడుతున్నాడు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన మూసుకూర్చోలేదు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, విదేశాల్లోని ఇస్తున్నాడు, ఇక్కడ ఇస్తున్నాడు. ఎందుకని? ప్రెస్ మీట్లలో ఇదివరకటి రోజుల్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, నేను ఒక మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ కావడానికి 4 సంవత్సరాలు పట్టింది జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక. ఒక మంత్రి ప్రెస్ మీట్ అటెండ్ కావడానికి ఈనాడులో ఉన్నప్పుడు ఇవ్వలేదు, స్ట్రింగర్ కాబట్టి నేను. తర్వాత సిటీ కేబుల్లోకి వచ్చి స్టాఫ్ రిపోర్టర్ అయ్యాక కూడా ఫస్ట్ మంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే సీనియర్లే వెళ్ళాలి. నేను సీనియర్ అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత నాకు ఇచ్చారు. 4 ఏళ్ళు పట్టింది. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ అంటే 5 ఏళ్ళు పట్టేది. ఇవాళ రోజున ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇవాళ జాయిన్ అయ్యి రేపు పొద్దున వెళ్ళిపోతున్నారు. అసెంబ్లీ కవరేజ్కి దాదాపు ఏళ్ల తరబడి పట్టేది. ఇవాళ జాయిన్ అయినట్టు రేపు పొద్దున అసెంబ్లీ కవరేజ్కి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? ఆ విలువ ఉండట్లేదు, ఆ క్వాలిటీ ఉండట్లేదు. ఇవాళ ప్రెస్లో అంత సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఇది ఇక్కడ సమస్య. అక్కడ ప్రశ్నకి సమాధానం లేదా, ప్రెస్కి సమాధానం లేదా, లేకపోతే ప్రజలకు దూరంగా ఉన్నాడు ప్రధానమంత్రి. బహిరంగ సభలు మాట్లాడుతూనే ఉంటాడు, ప్రతి వారం మన్ కీ బాత్ మాట్లాడుతూనే ఉంటాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లకు ఎందుకు వ్యతిరేకం ఆయన ఓపెన్గానే చెప్పేశాడు. టీవీ ఛానళ్ళకి సంబంధించి కానీ పేపర్లకు కానీ ఎట్లా ఉందన్నట్టు. కాబట్టి మేబీ అంగీకరించకపోవచ్చు. యాజ్ ఏ జర్నలిస్ట్గా నాకు కూడా ప్రెస్ మీట్ పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇవాళ ప్రెస్ మీట్లు అంటే ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్ అంటే ఏంటి? ఆయన అనుకూలరు మాత్రమే అటెండ్ అవ్వాలి. చంద్రబాబు ప్రెస్ మీట్లో ఆయన అనుకూలరు అటెండ్ అవ్వాలి. కేసీఆర్ ప్రెస్ మీట్ ఆయన అనుకూలరే ఉండాలి. అట్లాంటి దిక్కుమాల పని చేయట్లేదు. ఆ విషయంలో సమర్థిస్తాయి.